ఫలితాలు తేలిపోయాయి. ఇక ఇప్పుడు ప్రభుత్వం వంతు సర్పంచ్ ఎన్నికల మీద కనిపిస్తోంది. ప్రభుత్వం ఫోకస్ పూర్తి స్థాయిగా సర్పంచ్ ఎన్నికల వైపు మళ్లుతోంది. సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో సర్పంచ్ ఎలక్షన్స్కి చాలా దూకుడుగా వెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ భేటీ ఉండబోతోంది. కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మంత్రుల అభిప్రాయాలు తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటూ తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశం మీద స్పందించినట్లుగా సమాచారం అందుతోంది. మనందరికీ తెలిసిందే, బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటూ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోవడం, ఆ తర్వాత ఈ విషయానికి సంబంధించి కోర్టు వరకు వెళ్ళడం, కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా కుదరదు, ఎన్నికలకు ముందు ఇప్పటికిప్పుడు ఎలా అమలు చేస్తారని అడగడం, అలాగే గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర మీకు బిల్లులు పెండింగ్లో ఉన్నప్పుడు మీ నిర్ణయం ఎలా కుదురుతుంది, మీరు ఎలా అమలు చేస్తారు ఎన్నికల్లో, ఇంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎన్నికలు డిలే అవుతూ వచ్చాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హడావడి అయిపోయింది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి, కసరత్తు మొదలు పెట్టాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీ ఉండబోతోంది 17వ తారీఖు. మరి ఈ కేబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదే చాలా కీలకంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్ పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి పార్టీ పరంగా అమలు చేసి ముందుకు వెళ్లాలంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం మీద మంత్రుల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు. 17వ తారీఖున కేబినెట్ భేటీలో దీని గురించి సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఇక నెక్స్ట్ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. అలాగే ఆ తర్వాత తదనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి కూడా ఎప్పటి నుంచే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వరుస ఎన్నికల మూడ్ తెలంగాణలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇంకేదైనా ఆలోచించే అవకాశం ఉందా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగపరంగా కానీ లేదంటే న్యాయపరంగా కానీ ఇంకా ఏమైనా పాసిబిలిటీస్ గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందా, ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా? మరోవైపు ఇప్పటికే గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్స్ అలాగే పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? ఇక ఈ విషయాన్ని కోర్టు చెప్పినట్లుగా, కోర్టు ఎలాగో కుదరదు అన్నది కాబట్టి ఇక్కడితో వదిలేసి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చుకొని వెళ్ళబోతున్నారా అనేదే చాలా కీలకంగా మారింది. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది చూద్దాం. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. సో 17వ తారీఖు కేబినెట్ భేటీ ఉంది. మంత్రులందరితో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తాం అంటున్నారు. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధుతో ఒకసారి మాట్లాడదాం, రీసెంట్ అప్డేట్స్ తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించి. మధు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్ కేవలం పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం, ఇంతకు మించి ఇంకేదైనా అవకాశం ఉందా? రాజ్యాంగపరంగా కానీ లేదంటే రాజ్యాంగపరంగా అవకాశం కనిపించడం లేదు, న్యాయపరంగా ఇంకేదైనా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉందా? మళ్ళీ ఏదైనా సుప్రీంకోర్టుకి వెళ్ళడం కానీ, ఇంకేదైనా వేలో దీని గురించి ఆర్గ్యుమెంట్స్ వినిపించడం కానీ, ఇలా ఏదైనా అవకాశం ఉందా అసలు? ఎందుకంటే 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి చేంజ్ చేశారు రిజర్వేషన్లకు సంబంధించి. బీసీలకు 23% మాత్రమే రిజర్వేషన్ ఉంది. దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామనేటువంటిది కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ ఇంప్లిమెంటేషన్ లో కాస్త ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది రాజ్యాంగ పరంగా. సుప్రీంకోర్టు తీర్పు ఏమనుందంటే 50% క్యాప్ దాటొద్దు, 50% మించి రిజర్వేషన్ అమలు చేయొద్దు రాష్ట్రాలు అనేటువంటిది. ఒకవేళ రాష్ట్రాలు అమలు చేయాలనుకుంటే అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ జరగాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి. దాని తర్వాతనే ఈ రిజర్వేషన్ లో 50% పరిమితిని మించి
చేసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చాలా సుస్పష్టం. దానికి ఎగ్జాంపుల్ తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు 50% మించి రిజర్వేషన్లు అక్కడ అమలవుతున్నాయి, బీసీలకు కానీ మిగతా వర్గాలకు అందరికి కలుపుకొని. కానీ అక్కడ 9th షెడ్యూల్లో చేర్పించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద గతంలో తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత జయలలిత ఆధ్వర్యంలో అప్పుడు ఆ ప్రెజర్ జరిగింది, అప్పుడు సాధించుకున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో కూడా జరగాలి, అమలు కావాలంటే, రిజర్వేషన్ అమలు కావాలంటే. మొన్న 42% రిజర్వేషన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇంకా ఇతర మైనారిటీ, ఇంకా మిగతా అన్ని వర్గాలను కలుపుకొని ఓబీసీ, తర్వాత ఈబీసీ వీళ్ళందరినీ కలుపుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 42+ ఎస్సీ, ఎస్టీ మిగతా వర్గాలు కలుపుకుంటే దాదాపు 60 to 65 అబోవ్ రిజర్వేషన్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది సాధ్యం కాదు చట్టపరంగా అనేటువంటిది మన కోర్టు సూచన చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. దీన్ని సవరించండి. మీరు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 2018లో చట్ట సవరణ చేశారు. దాంట్లో రిజర్వేషన్లు 23% కేటాయించారు బీసీలకు సంబంధించి. ఆ రకంగా పాత రిజర్వేషన్లతో వెళ్ళాలంటే వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 42% ప్లస్ ఎస్సీ, ఎస్టీ, బీసీలను అందరూ కలుపుకొని వెళ్తే సాధ్యపడదు అనేటువంటిది సూచన చేసింది. అది తిప్పి పంపింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక ఫైల్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే చూస్తుంటే ఏం కనిపిస్తుందా ఉందంటే నందు, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చేలా ముందుకు పోయే సిచ్యువేషన్ ఉంది. అంటే గతంలో 23% ఏ రకంగా రిజర్వేషన్ అమలు అవుతుందో దాన్ని యాజ్ గా కంటిన్యూ చేస్తూ 23కు మళ్ళీ కాస్త కలుపుకొని మొత్తం కలిపితే 42% అయ్యేలా రిజర్వేషన్ పార్టీ పరంగా కేటాయించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు 17th వచ్చే సోమవారం రోజు కేబినెట్ సమావేశం ఉంది. దాంట్లో నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫస్ట్ కేబినెట్ ని ఒప్పించి తర్వాత రాష్ట్ర ప్రజలకు, స్థానిక నాయకులకు అర్థమయ్యే రీతిలో 42% రిజర్వేషన్ ని అని పోతే ఇంకా డిలే అవకాశం ఉంది, హైకోర్టులు కొట్టివేసే అవకాశం ఉంది. మరింత స్థానిక సంస్థలు డిలే అయితే స్థానికంగా సమస్యలు సాల్వ్ అవుతలేదు, గ్రామ అభివృద్ధి జరగట్లేదు, ఇప్పటికే కుంటుపడిపోయింది అనేటువంటి చర్చ వినిపిస్తుంది. కాబట్టి అట్లా జరగొద్దు అంటే మాత్రం ఈ రకంగా పార్టీ పరంగా వెళ్ళాలి. దానికోసం స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒప్పించాలి, ప్రజలకు వివరించాలనేటువంటి దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా మన దగ్గర సమాచారం అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అయితే 42% చట్టపరంగా ఇవ్వడానికి సాధ్యమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. చాలా దూరంగా కనిపిస్తా ఉంది. సో కేంద్రం పంచాయతీలకు ఇచ్చేటువంటి నిధులు కూడా ఇప్పుడు ఎన్నికల తర్వాతే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కదా మధు? ఖచ్చితంగా స్థానికంగా గతంలో ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్లు ఏదైతే గత ప్రభుత్వంలో అమలయ్యాయో బీసీలకు, ఇప్పుడు అదే పర్సెంటేజ్ అమలయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ దీన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలి అనేటువంటి దానికి జూబిల్స్ ఉప ఎన్నికలని వాళ్ళు కాస్త బూస్ట్ గా చూపించేటువంటి ఒక బూస్టింగ్ పార్టీ కార్యకర్తలకు, మనకి ప్రజలు ఆదరిస్తున్నారు, ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు రాష్ట్ర ప్రజలకు వివరించండి, మనం స్థానిక సంస్థలకు వెళ్దాం, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇద్దాం, ప్రెజరైజ్ చేద్దాం, స్థానిక సంస్థల్లో కూడా మన సత్తా చాటుదాం అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఈ రోజు మీడియా సమావేశంలో స్టేట్మెంట్ చేశారు. 17th కేబినెట్ సమావేశం ఉంది, ఆ రోజు నిర్ణయం తీసుకుంటాం, ఆ రోజు ఖచ్చితంగా ఫైనల్ చేస్తాం అనేటువంటి. సో ఒకవేళ 17th ఫైనల్ చేస్తే ఈ నెలాఖరికే, అంటే నవంబర్ నెల చివరి లోపలనే నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొన్న హైకోర్టు ఆల్రెడీ తిప్పి పంపింది కాబట్టి. మధు, అంటే రాజ్యాంగ పరంగా సాధ్యాసాధ్యాలు ఒక అంశం అయితే సరే, ఇప్పుడు ఎన్నికలకు ముందు కాకపోయి ఎన్నికల తర్వాత అయినా సరే దాని గురించి మళ్ళీ కసరత్తు ఉండబోతోంది ఖచ్చితంగా. రాజ్యాంగ పరంగా సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక 42% రిజర్వేషన్స్తో వెళ్తే ప్రతి ఎన్నికల్లోనూ అలాగే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి మిగిలిన వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా మిగతా ఓసీల నుంచి కానీ అలాంటి వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది అంటున్నారు. కాంగ్రెస్లో కాస్త ఓసీ రెడ్డిస్ డామినేషన్ కాస్త ఎక్కువగా ఉంది అనేది మనకు తెలిసిందే కదా. మరి నాయకులందరూ నిజంగా సుముఖంగా ఉన్నారా? పార్టీలో పూర్తి స్థాయిలో పాజిటివ్ ఉందా? పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయా ఈ విషయంలో? లేకపోతే ఇక ఇప్పుడు ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉన్నారా? ఇంకొక 3 ఏళ్ళు అధికారం చేపట్టడానికి పూర్తి అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. మెజారిటీ ఉంది, మెజారిటీలో ఎమ్మెల్యేల అభిప్రాయం ఉంది. కాబట్టి మినకుండిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే అన్ని ప్రయత్నాలు చేశాము, దీన్ని మోకాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు, కేంద్రం సహకరించట్లేదు, ఈ సాకులు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. చెప్పినా బీసీ లోపల చైతన్యం ఉంటే ఏం చేయలేం. కానీ ఒకవేళ బీసీ లోపల చైతన్యం ఉంటే అందరినీ పక్కన పెట్టి రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు
ఫ్యూచర్ లో వచ్చే జనరల్ ఎలక్షన్ లో వాళ్ళ సత్తా చాటేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ యూనిటీ ఒకపై కొత్తపైకి వస్తారా లేదా అనేటువంటిది ఫర్దర్ గా చర్చ. కానీ ప్రస్తుతం మాత్రం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే 42% చట్టబద్ధతతో ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు అటకెక్కిస్తున్నారు. అంటే దాదాపు దీన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ప్రజలను కన్విన్స్ చేసి స్థానిక నాయకత్వాలతో స్థానిక సంస్థలకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఏదున్నా ఫేస్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. మన జూబ్లీస్ లో చూసాం. జూబ్లీస్ లో మనకు అనుకూలంగా వచ్చింది తీర్పు. సో ప్రజలు మన వైపు ఉన్నారని చెప్పుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మాత్రం పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు స్టేట్మెంట్ ఎట్లా ఉన్నాయి, చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. కానీ ఇప్పుడు సాధ్యపడదు, రాజ్యాంగబద్ధంగా ముందుకు పోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద రేపు 17వ తారీఖుకి క్లారిటీ రాబోతుంది. బట్ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అన్నప్పుడు మేజర్గా పాసిబిలిటీ ఉన్న ఆప్షన్ ఒకటే, పార్టీ నుంచి రిజర్వేషన్లు ఇవ్వడం. ఇప్పుడు కోర్టు కుదరదని చెప్పేసింది క్లియర్గా. ఇప్పటికిప్పుడు మీరు ఎలా అమలు చేస్తారు, ఇంత హడావడి ఇంత గందరగోళం ఎందుకు అని కోర్టు అడిగింది ప్రభుత్వాన్ని క్లియర్గా. అట్ ది సేమ్ టైం మరి బిల్లు పక్క పెండింగ్లోనే ఉంది కదా, అక్కడ రాష్ట్రపతి ఇక్కడ గవర్నర్ ఎవరు దీనికి సంబంధించి అనుమతి లేదు కదా, మరి అలాంటప్పుడు మీరు ఎలా చేస్తారు అని కోర్టు అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఇది తేలదు ఖచ్చితంగా. అలాగని ఎన్నికలు నిర్వహించకపోతే అభివృద్ధి కుంటిపడుతుందిగా. క్రింద స్థాయిలో జరగాల్సినటువంటి అభివృద్ధి, చిన్న చిన్న పనులు, కార్యక్రమాలన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కేంద్రం ఇచ్చేటువంటి ఈ పంచాయతీలకు ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి, నిధులన్నీ కూడా. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంతకు మించి డిలే చేయడం కుదిరే పరిస్థితి లేదు. మోర్ ఆఫ్ ఇమీడియట్ పాసిబిలిటీ లేదు కాబట్టి ఒకవేళ ఇంకొక నెల 2 నెలల్లో దీని గురించి కసరత్తు చేస్తే పాసిబిలిటీ ఉంటుంది అనుకుంటే ఏదైనా ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పటిలోపు తేలుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి తెలియదు, అటు పైన నుంచి ఎలాంటి అష్యూరెన్స్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఎన్నికలు నిర్వహిస్తే బెటర్, అట్లీస్ట్ పార్టీ సైడ్ నుంచి అని ఇద్దామనేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో రేపు 17వ తారీఖు దీనికి సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. మంత్రులందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీని గురించి ఒక క్లారిటీ ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఖచ్చితంగా అతి త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. మరోవైపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపు తర్వాత ఇదే ఊపులో కనుక వెళ్తే క్యాడర్ చాలా యాక్టివ్గా ఉంటుంది, మరింత బలంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఇదే ఊపుని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా ఎలక్షన్స్కి వెళ్తే డిలే అయ్యే కొద్దీ మళ్ళీ ఇప్పుడున్నటువంటి హైప్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, ఉత్సాహం తగ్గుతుందేమో, లేదంటే కొంత న్యూట్రల్ అవుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.